ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, లోకంలో ఎంతమందో విద్యార్థులు ఉన్నారు, इस संसार में अनेक विद्यार्थी हैं। ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు, संसार में कई शिक्षित लोग हैं। ఎంతమందో మేధావులు ఉంటున్నారు, संसार में अनेक बुद्धिमान लोग हैं। ఎంతమందో పండితులు ఉంటున్నారు, संसार में अनेक विद्वान हैं। ఎంతమందో ప్రవీణులు ఉంటున్నారు. संसार में अनेक प्रवीण व विशेषज्ञ मौजूद हैं। కానీ వీరందరూ చేసే పని ఏమిటి? पर वे क्या कर रहे हैं? దేశానికి ఏమి ఉపకారం చేస్తున్నారు? वे राष्ट्र के लिए क्या कर रहे हैं? వీళ్ళ చదువంతా ఏమి ప్రయోజనము? उनकी शिक्षा का उपयोग क्या है? ఒకానొక సమయం లోపల అరవింద్ ఘోష్ కలకత్తాలో చదువుతున్నప్పుడు ఒక విధమైనటువంటి ఒక విరక్తి అతనిలో ప్రవేశించింది. एक बार कलकत्ता में पढ़ते समय अरविंदो घोष को वैराग्य की भावना जागृत हो गई। అతను ఒక స్కూల్ లోపల టీచర్ గా పనిచేస్తూ వచ్చాడు. वे एक विद्यालय में शिक्षक थे। అప్పుడు చెప్పాడు పిల్లలకు, उन्होंने विद्यार्थियों से कहा, పిల్లలారా, बच्चों, మీరు చాలా అదృష్టవంతులు. तुम बहुत भाग्यवान हो। ఈ బాల్యం చాలా పవిత్రమైనటువంటిది. बचपन अत्यंत पवित्र होता है। ఇది చాలా గోల్డెన్ ఏజ్ వంటిది. ये जीवन का सुनहरा काल होता है। ఇలాంటి వయసు లోపల మీరు చాలా వ్యర్థం చేస్తున్నారు. तुम जीवन के इस समय को व्यर्थ गवा रहे हो। నువ్వు దేనికోసం చదువుతున్నావు? तुम क्यों शिक्षा प्राप्त कर रहे हो? నీవు చదివిన చదువు సమాజంలో సార్థకత గావించుకునేటట్టుగా ఉంటే నీవు చదువు. अगर तुम्हारी शिक्षा समाज के लिए सार्थक हो सके तो पढ़ो, లేకపోతే నీ పుస్తకాలు అగ్నిలో పారవేసి. अन्यथा अपनी पुस्तकों को जला दो। ఎందుకు ఈ చదువు నీ ప్రయోజనం ఏమిటి? शिक्षा का क्या उद्देश्य है? సమాజానికి సరైన సహాయం చేయాలి. तुम्हें समाज की सेवा करनी चाहिए। మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎక్కడి నుంచి మనం ఈ అభివృద్ధి చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఈ విద్యలు గడుపుతున్నాము? हम कहाँ पैदा हुए, हमारा विकास कहाँ हुआ, हमने अपनी शिक्षा कहाँ से ग्रहण की। మనం అంతా కూడా అన్ని విద్యలు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం. सभी प्रकार का ज्ञान हमें समाज से ही मिलता है। సమాజం నుంచి మనం అందుకొని సమాజానికే తోడ్పడకుండా పోతే ఈ చదువు ఇంకెందుకు మనకు? सभी तरह के ज्ञान प्राप्ति का लाभ समाज से पाने के बाद अगर हम समाज की कोई सेवा नहीं कर सके तो ऐसी शिक्षा का क्या उपयोग? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడు కూడా మందమతుడు. एक मनुष्य उच्च शिक्षित हो सकता है परंतु मंद बुद्धि के कारण वो स्वयं को नहीं जान पाता। ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేదు. सभी तरह की शिक्षा प्राप्त कर लेने पर भी स्वार्थी मनुष्य अपनी स्वार्थ वृत्ति को नहीं छोड़ता है। తరచి చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. उसकी उच्च शिक्षा केवल तर्क करने के काम आती है परंतु उसे कभी भी परम ज्ञान प्राप्त नहीं हो पाता। చదువు చావంగలేటికి చావు లేని చదువు చదవాలి. इतनी अधिक पढ़ाई के बाद भी एक दिन हम निश्चित ही मरने वाले हैं। अतः व्यक्ति को चाहिए कि वो ऐसा ज्ञान प्राप्त करे जो सनातन शाश्वत है। నీవు చదివిన చదువును సమాజంలో ఉపయోగపెట్టి समाज की सेवा के लिए अपने ज्ञान का उपयोग करो। సమాజానికి తోడ్పడకుండా పోయినప్పుడు ఈ చదువు దేనికోసం చదవాలి? अगर तुम्हारी शिक्षा का उपयोग समाज के हित के लिए नहीं किया जाएगा तो ऐसी शिक्षा की क्या उपयोगिता? ధనం సంపాదించుకోసమా? क्या सिर्फ धन कमाने के लिए? ఛీ, ఏమిటి ఈ ధనం? यह धन क्या है? ఈ ధనం వస్తుంది పోతుంది. धन आता है और चला जाता है। ధనం కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగాలు పన్నేరయ్యా. धन प्राप्ति के लिए लोग करोड़ों तरीके अपनाते हैं जैसे ध्यान और कर्म कांड, కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? చదివి परंतु मनुष्य अपने ज्ञान का उपयोग किस तरह कर रहा है? నరుడు కేవలం సూర్యుడు చుట్టూ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. जैसे धरती सूर्य की परिक्रमा करती है నరుడు ధనం చుట్టూ తిరుగుతున్నాడు. वैसे ही मनुष्य धन के आसपास घूमता रहता है। దీనికోసం మనం వచ్చిండేది क्या यही उद्देश्य को लेकर हम यहाँ जन्म लेकर आए हैं? జీవితంలోనే ఈ ధనాన్ని మనం అనుభవించలేము. तुम अपनी संपत्ति का उपयोग इस जन्म में तक नहीं कर पाते हो। జీవితం తర్వాత ఎవరు అనుభవించేటువంటి వారు దీన్ని? इस जीवन के पश्चात इस संपत्ति का उपयोग कौन करेगा? ఇదంతా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. इसलिए धन महत्वपूर्ण नहीं है। మనీ కమ్స్ అండ్ గోస్ धन आता है और चला जाता है బట్ మొరాలిటీ ఈజ్ కమ్స్ అండ్ గ్రోస్. लेकिन नैतिकता आती है और बढ़ती जाती है। ఈ సద్గుణాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. इसलिए हमें सद्गुणों का विकास करना चाहिए। ఈ విధంగా మనము చదివిన చదువును సమాజానికి అర్పితం చేసి
సమాజాన్ని పోషించి సమాజానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై మనం చదువులు చదవాలి. इस तरह हमें ज्ञान प्राप्त कर समाज की सेवा करना चाहिए और दुनिया के लिए एक आदर्श स्थापित करना चाहिए. ఎందుకంటే సమాజం నుంచినే మనం ఈ చదువులు తీసుకున్నాము. क्योंकि हमने ज्ञान भी तो समाज से ही प्राप्त किया है. దేని నుంచి మనం తీసుకున్నామో దానికి అర్పణ చేయాలి. अतः हमें सब कुछ समाज को ही समर्पित करना चाहिए जहां से हमने उसे प्राप्त किया है. समस्त लोक